మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. రాజుగారు ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? కట్లెట్ చేస్తున్నాను. కట్లెట్, వామాకు కట్లెట్. ఓ వామాకు బజ్జీ కాకుండా కట్లెట్ కూడా చేసుకోవచ్చా? ఎస్ అండి. ఓకే, వామాకు కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. వామాకు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వామాకులు 5, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే అండి, మరి వామాకు కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. ఓకే, ముందుగా కొద్దిగా పోపు పెట్టుకుందామండి. కొద్దిగా ఆయిల్. ఓకే, దీంట్లో కొంచెం జీలకర్ర అండి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, తరిగిన కరివేపాకు అండి. ఓకే. వామాకు కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది కదా, కాబట్టి ఇవి కూడా కొంచెం యాడ్ చేస్తే కొంచెం అది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఓకే, బట్ ఓవరాల్ గా టేస్ట్ ఏదైనా అదే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తూ ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. ఇలా నేను సన్నగా తరిగి పెట్టుకుంటే కట్లెట్స్ లో కాబట్టి. ఓకే, ఓకే. సో వామాకుని దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు అండి. ఓకే, సో బంగాళదుంప ఉడికించి పెట్టుకొని మనం తర్వాత ఇది డైరెక్ట్ గా మిక్స్ చేసేసుకోవచ్చేమో కదా. అవునండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఉడికించిన బంగాళదుంపని ఇలా మెత్తగా మెది పెట్టేశాను. సో ఇదంతా యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో ఇది మిక్స్ చేసుకునే కంటే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా నిమ్మరసం అండి. ఓకే. సో ఇంకా మసాలా లాంటివి కూడా ఎక్కువ వేసుకోవట్లేదు, ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ తెలియాలి కదా మళ్ళీ. ఎస్. సో మిగతా అన్ని కలిపేసి మనం మిక్స్డ్ చేసుకునేటప్పుడు కొంచెం మసాలాలు అవి యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా కానీ లేదా ఆమ్చూర్ కానీ. అవును. సో ఇక్కడ ఒకదాన్ని అంటే ఆ పర్టికులర్ ఫ్లేవర్ తెలిసేటట్టుగా చేస్తున్నాం కదా, కాబట్టి ఇవన్నీ కాస్త తక్కువ వేసుకుంటే బెటర్. ఎస్. సో మీరు అది కలిపేస్తూ ఉంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కమలా పళ్ళలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, అలాగే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. కమలా పళ్ళను అలాగే తినచ్చు, లేదా జ్యూస్ లాగా చేసుకుని తాగితే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కిడ్నీల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఇంకా శరీరానికి కూడా రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు ఇది రెడీ కదా? రెడీ అండి. ఇది అటు పెట్టుకుందామా? ఓకే. సో పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని సో వామాకు ఒకటి చక్కగా ఇంట్లో పెంచుకుంటే మనము ఇట్లాంటివన్నీ కొద్దిగా వామాకుతో కూడా స్నాక్స్ రెగ్యులర్ గా చేసుకోవచ్చు. సో ఈజీగానే చిన్న కొమ్మ పెట్టేస్తే మనకు అది వచ్చేస్తుంది. మీడియం సైజ్ లో చేస్తున్నాను. ఓకే. సో దీంతో ఏంటంటే మామూలుగా ఇదివరకు కూడా మనం కొంచెం చూపించాం, అంటే పకోడీలా కానీ గవ్వలు చేసుకున్న దాంట్లో కూడా కొంచెం ఫైన్గా తురిమేసి వేసుకొని. అవును. సో ఇలా డిఫరెంట్ స్నాక్స్. ఎక్కువగా చాలా మందికి తెలిసిందంటే జస్ట్ బజ్జీలు వేసుకుంటారు. మోస్ట్లీ బజ్జీయే. వామాకు అనగానే బజ్జీలు తప్పితే ఇంకా దాంతో వేరే ఏదైనా ట్రై చేద్దామన్న ఆలోచన ఉండదు. అంటే ఇప్పుడు మిరపకాయ బజ్జీలు లేకపోతే ఉల్లిపాయ పకోడీలు ఇట్లా కామన్ గా ఎలా అయితే అందరికి తడతాయో, వామాకు అనేసరికి అంతే బజ్జీ ఆప్షన్స్ కూడా ఎవరు ఆలోచించారు. అంటే ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా ట్రై చేయొచ్చు అని ఆలోచిస్తారు, కానీ మోస్ట్లీ అనగానే బజ్జీ. బట్ డీప్ ఫ్రై కానీ ఆ వామాకు ఫ్లేవర్ మనకు తెలియాలి అనుకుంటే, డీప్ ఫ్రై అక్కర్లేదు అనుకుంటే ఇలాంటివి బెస్ట్ ఆప్షన్స్. ఎస్. సో దీన్ని నూనెతో మనం రెండు వైపులా కొంచెం వేయించేసుకుంటే ఓకే, జస్ట్ ఇలా మన కలర్ వచ్చేస్తే సరిపోతుంది. సో రెండో వైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి, అటువైపు కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే మనం తీసేసుకోవచ్చు.
సో కొద్దిమందికి కొంచెం అంటే ఘాటుగా ఉంటే ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ వామప్ ఇలా కట్లెట్స్ ట్రై చేయొచ్చు. సో మనం ఇదివరకు అంటే కొంచెం పుదీనాతో చూపించాము, మెతి కూరతో కూడా చూపించాము, కొంచెం ఫ్లేవర్గా ఉండే ఆకుకూరలతో. సో ఇది కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తాను. సో కొంచెం అదే వేడి మీద ఇది కొద్దిగా అంటే పై లేయర్ కాసేపు అలా వదిలేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఓకే ఓకే. సో ఈలోగా నేను కార్వింగ్ చేసేస్తాను. రాడిష్ తీసుకున్నాను. సో దీంతో వాటర్ లిల్లీ చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేసుకోవాలండి, పాయింటెడ్గా వచ్చేట్టుగా. సో 3-4 లేయర్స్ అయితే మనకు సరిపోతుందండి. సో రాడిష్ ఉన్న వెడల్పుని బట్టి సైజుని బట్టి. ఓకే, సో ఇలా ఓకే, ఒకటి ఇటువైపు నుంచి ఓపెన్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో వీటిని టూత్ పిక్తో జాయింట్ చేసేద్దామండి. సో ముందుగా ఒక బేస్ పెట్టేసుకున్నాం. సో కొంచెం క్రాస్గా వస్తుంది. ఓకే, ఇది రెండింటి మధ్యలో వస్తుందండి. అలాగే బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోయిందో మనం సో దీన్ని ఇలా మధ్యలో చేసుకోవాలి. ఓ నైస్. ఓకే, సో వాటర్లో వేసుకుంటే ఇంకొంచెం ఇలా స్ప్రెడ్ అవుతాయి అవన్నీ కూడా. బాగుంది రాజు గారు, రాడిష్ స్మెల్ బాగా వస్తుంది రాజు గారు. లిల్లీ అయిపోయింది కదా. యా, రాడిష్ లిల్లీ. యాక్చువల్గా రాడిష్ స్మెల్ కూడా బాగానే ఉంది ఏంటో చూస్తూ ఉంటే. అంటే నచ్చని వాళ్ళకి నచ్చదేమో. ఓకే, వామాకు కట్లెట్ నైస్. ఓకే, మరి వేడివేడిగా వామాకు కట్లెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వామాకు కట్లెట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన వామాకులు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆపై స్టవ్ ఆపి జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, వామాకు కట్లెట్స్ రెడీ. ఓకే, మరి వేడివేడిగా వామాకు కట్లెట్స్ రెడీగా ఉన్నాయి రాజుగారు. సో వామాకు బజ్జీలు ఎప్పుడు తింటూనే ఉన్నాము, వెరైటీగా కట్లెట్స్. ఎస్, మనం ఆ వామాకు ఎందులోనైనా వేస్తే దాని టేస్టే అద్భుతంగా తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమిటంటే బజ్జీలో కనుక మనం ఎలా అయితే పైన పూతపిండిలో కొద్దిగా వాము కానీ ఇట్లాంటివి వేస్తామో అలా జీలకర్ర యాడ్ చేసుకున్నాం కదా, జీలకర్ర కొద్దిగా కరివేపాకు, ఇవి ఆ ఫ్లేవర్స్ కూడా బాగున్నాయి. అంటే ఓన్లీ వామాకే ఎక్కువ డామినెంట్ గా అట్లా కాకుండా ఇవి కూడా దానికి యాడ్ అయ్యి అదే అంటే మామూలుగా మనం ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ గొంతులోంచి ఆ ఫ్లేవర్ కొంచెం ఆ ఘాటు తెలుస్తుంది. సో ఇలా అంటే కూల్ సీజన్ లో సో ఇలా వామాకు ఇలా తీసుకుంటే కూడా బెటర్ అండి, కొంచెం గొంతు అంతా క్లియర్ అవుతుంది. సో బాగుంది రాజు గారు ఐడియా. థ్యాంక్ యూ. చూసారు కదా, వామాకుతో కట్లెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. మరి లేట్ చేయడం ఎందుకు, మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా, గడ్డ పెరుగు ఆవకాయ. ఆ టేస్టే వేరు కదా, చాలామంది ఇష్టపడే టేస్టే ఇది. అయితే నిజమే, పెరుగన్నం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. పెరుగు మన ఆరోగ్యానికి ఏ రకంగా మేలు చేస్తుందంటే, పేగుల ఆరోగ్యానికి మంచిది, జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పెరుగు మరింత గడ్డగా ఉండాలి, గట్టిగా ఉండాలి అంటే బాగా తోడుకున్న తర్వాత కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పెరుగు మరింత గట్టిపడుతుంది. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు.